కేంద్రంలో బీజేపీ గోవింద లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 400, 370 సీట్లు ఏమీ వస్తలేవు. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని యావత్ ప్రపంచం కోడెక్కుస్తుంది. రాష్ట్రంలో ఇవాళ 6వ రోజు యాత్ర చేశా. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 12 పార్లమెంటు సీట్లు బీఆర్ఎస్ గెలవబోతుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారనుంది. మీరు నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే సంకీర్ణంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ దాడి నుంచి చేతకాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా, కృష్ణాను రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా, హక్కులు సాధించుకోవాలన్నా బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కోట్లాడుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర సోమవారం వరంగల్ నుంచి తిరుమలాయిపాలెం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, వైరా రోడ్, జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జడ్పీ సెంటర్ లో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే పరిస్థితికి తీసుకువెళ్లాం. 3.5 కోట్ల టన్నుల వడ్లు పండించాం. కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొనమని మొండికేసింది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో నాడు ఎంపీలు కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి ధాన్యం కొనమని అడిగారు. యాసంగిలో కొంచెం నూక అవుతుందని మంత్రికి చెప్పారు. అయితే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పారు. దీన్ని నిరసిస్తూ మొత్తం తెలంగాణ కేబినెట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ కాంగ్రెస్ ఎంపీ కానీ నోరు కూడా తెరలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ సమస్యల వారికి పట్టవని కేసీఆర్ ధ్వజమెత్తారు.